నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. బాపూజీ కాంప్లెక్స్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో జవహర్ నవోదయ విద్యాలయ ప్రత్యేక గుర్తింపు పొందిందన్న వైద్య కళాశాల ప్రిన్సిపాల్ పి అశోక్ కుమార్. 2 రోజుల పాటు రీజనల్ కళా ఉత్సవం. హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఐపీఎస్ అధికారి జాన్ వెస్లీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎస్పీఆర్ దామోదర్. పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని వెల్లడి. కూటమి ఐక్యత కోసం పవన్ కళ్యాణ్ ఎనలేని కృషి చేశారని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు బాపూజీ కాంప్లెక్స్లో నిర్వహించిన పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలో ఓడా చైర్మన్ షేక్ రియాద్, జనసేన నాయకులు కంది రవిశంకర్తో కలిసి దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. జనసేన నాయకులు ఏర్పాటు చేసిన కేకును దామచర్ల కట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాజకీయ రంగంతో పాటు సినీ రంగంలో పవన్ కళ్యాణ్ ప్రజల మన్ననలు పొందుతున్నారని అన్నారు. కూటమి ఐక్యతతో పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకొస్తామని దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఇలాంటి జన్మదినోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎక్కల తులసిరావు, కాంప్లెక్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు టౌన్లో కేక్ కట్ చేసి అందరికి కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. దాంట్లో మన ఉడా చైర్మన్ రియాజ్ గారు, అదేవిధంగా మన రవి గారు, ఇంకా మన వాళ్ళంతా ఎవరైతే జనసేన వాళ్ళు ఉన్నారో అదేవిధంగా టీడీపీ వాళ్ళు అందరూ కూడా కలిసి ఈరోజు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా కూడా మన జిల్లా తరఫున ఆయన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు బీజేపీ కానీ అందరూ కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనం అందరం కూడా చూసాం. అనేక పథకాలు కూడా ఏదైతే ఈరోజు 14 నెలల్లోనే మనం పెట్టిన సూపర్ 6లో కూడా 4 కంప్లీట్ చేశారు. ఇంకా మిగతా 2 కూడా తొందరలోనే చేయబోతా ఉన్నాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు రాష్ట్రం అన్ని విధాలు కూడా ప్రజలకి సంక్షేమంలో ముందుకెళ్లే పరిస్థితులకు మనం చూస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంకా కూడా భగవంతుడి ఆశీస్సులతో ఇంకా ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలి. అదేవిధంగా సినీ రంగంలో కూడా ఇంకా ఒక మంచి పొజిషన్స్కి మంచి సినిమాలు ఇంకా రావాలి. అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఎన్నో కోట్ల మందికి ఆయన సర్వీస్ కావాలి. ఆయన చేసే సేవలు ఈరోజు అందరికీ అవసరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల మధ్యలో అదేవిధంగా పార్టీ జనసేన పార్టీని కూడా ముందుకు తీసుకెళ్లి రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా ఎన్డీఏ కూటమిలో ప్రజలకి మంచి జరిగే దాంట్లో కీలక పాత్ర పోషించి బాగుండాలని చెప్పి ఆ భగవంతుని కూడా కోరుకుంటా ఉన్నాం. రవి గారు కానీ, రియాజ్ గారు కానీ, అదేవిధంగా మన రాంబాబు, రాజేష్, ప్రసాద్ వీళ్ళందరూ కూడా కళ్యాణ్ అందరూ కూడా చాలామంది కూడా ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేశాం. మా అందరి తరఫున మరోసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం ఒంగోలు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వ్యాపారస్తుల సమక్షంలో జరుపుకోవడం, దానికి ముఖ్య అతిథిగా సోదర సమానులు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అలాగే మా జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడికి వచ్చి జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయురాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా నారా చంద్రబాబు నాయుడు గారితో, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ గారితో కూడా కూటమి ఇలాగే మరో 15 ఏళ్ళు కలిసికట్టుగా ఉండాలని చెప్పి కూటమి ఐక్యత మరోసారి జన్మదినోత్సవానికి చాటుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి జన్మదినోత్సవాలు మరిన్ని జరుపుకోవాలని చెప్పి ఆయనకి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయని చెప్పి మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలో జవహర్ నవోదయ విద్యాలయ ప్రత్యేక గుర్తింపు పొందిందని
ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ పి అశోక్ కుమార్ అన్నారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ఆడిటోరియంలో ప్రారంభమైన నవోదయ విద్యాలయ రీజనల్ కళా ఉత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, కళారంగాల్లో నిత్యం రాణిస్తుంటారని తెలిపారు. ఇతర విద్యాసంస్థలకు మోడల్గా నిలుస్తుందని వెల్లడించారు. నవోదయ విద్యాలయ అసిస్టెంట్ కమిషనర్ చక్రపాణి మాట్లాడుతూ 2015 నుండి జవహర్ నవోదయ విద్యాలయలో కళా ఉత్సవం జరుగుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఒంగోలులో రీజనల్ స్థాయి కళా ఉత్సవం జరుగుతుందని, ఇందులో ప్రతిభ కనపరిచిన విద్యార్థులు అక్టోబర్లో ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి కళా ఉత్సవంలో పాల్గొంటారని తెలిపారు. ప్రిన్సిపాల్ శివరాం మాట్లాడుతూ 12 కేటగిరీలో కళా ఉత్సవ పోటీలు జరుగుతున్నట్టు తెలిపారు. హైదరాబాద్, కేరళ, కర్ణాటక, బీజాపూర్ నుంచి 165 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొంటారని అన్నారు. కార్యక్రమంలో నవోదయ విద్యాలయ విశ్రాంత అసిస్టెంట్ కమిషనర్ ప్రభాకర్ రెడ్డి, విశాఖ జిల్లా నవోదయ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, ఖమ్మం జిల్లా నవోదయ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, విశ్రాంత ప్రిన్సిపాల్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నవోదయ విద్యాలయ విద్యార్థిని నేహ ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యం అలరించింది. సోలో, గ్రూపు విభాగాల్లో విద్యార్థులు పోటీ పడుతున్నారు. Students are participating in this Regional Kala Utsav Art in Education. Under the NEP education, it is the holistic education to be imparted to the students, so that other than our academic activities, we are also taking the NBSL is giving a clear guidelines to again giving the physical fitness for sports, and this is about the mind development. And main motto of the Kala Utsav is to promote the art in education and culture by providing a platform for school students to showcase and nurture their artistic talents in the country of the diverse tribal and folk and traditional art forms, and fostering the cultural understanding and national integration. From different states, for your information, Ongole is the center of art and culture. Ongole is known for its rich past,
ఇన్ కల్చర్ వెలుగులోకి తీసుకురావడం అనేటటువంటి సంస్థలు ఎన్నో కూడా ఇక్కడ ఈ ఒంగోలులో ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకాశం జిల్లా ఒంగోలు ది రీజనల్ కళా ఉత్సవ్కు సరైన వేదికగా భావించి ఈ ప్రాంతానికి ఈ రీజనల్ కళా ఉత్సవ్ బెంగళూరు లాంటి సిటీలను వదిలి ఈ గ్రామీణ పట్టణమైనటువంటి ఒంగోలుకు రావడం జరిగింది. కాబట్టి ఈ 2 రోజులు ఈ కళామ తల్లి సేవలో మన నవోదయ విద్యార్థులు ప్రదర్శించే నృత్యాలతో ఈ ఒంగోలు పట్టడం మారుమ్రోగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఐ థ్యాంక్ యూ. Apart from the education, what is very important is developing the extracurricular activities. So why extracurricular activities? Because we know that in the academic activities, few facets of our brain are stimulated. Suppose you go for the other extracurricular activities, let it be the music, dance or whatever it is, some other cells are stimulated. I don't know whether you are aware of the fact that the best of the brains, what we know till now, is Einstein, who has used only 10% of his brain for the brain matter. So what happened to this particular 90%? He has not used. So if it comes to us, probably it should be less than 1% or so. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 107 మందికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పార్టీ కార్యాలయంలో అందజేశారు. 80,38,964 రూపాయల చెక్కులను ఓడా చైర్మన్ శేఖర్ యాదవ్, జనసేన జిల్లా నాయకుడు కంది రవిశంకర్తో కలిసి లబ్ధిదారులకు దామచర్ల చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పేదల ఆరోగ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలోని 396 మందికి 5,18,69,329 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసినట్టు తెలిపారు. మరికొంతమందికి చెక్కులు మంజూరు కోసం సీఎం కార్యాలయానికి పంపించినట్టు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నగర మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి, నాయకులు టీవీ శ్రీరామ్మూర్తి, కుర్ర అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. వారి హుషారాన్ని ఇప్పుడు శాసమ్మ చుట్టూ రమాదేవి రవిశెట్టి పద్మ సింగమనే సుతారం జడా శివన పూర్ణరాజు వసంతపురం తిరుమల ఈరోజు సీఎంఆర్ఎఫ్ ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద పేదవాళ్ళు ఎవరైతే పేషెంట్స్గా హాస్పిటల్ అయ్యి వాళ్ళ బిల్స్ మాకు ఎప్పుడైతే సబ్మిట్ చేశారో మనము ఈరోజు అన్నీ కూడా మనం చెక్కులు ఇవ్వడం జరిగింది. దగ్గర ఈరోజు 107 చెక్కులు మనం ఇచ్చాం. దానికి 80,38,964 రూపాయలు ఈరోజు ఇచ్చాం. అదేవిధంగా ఇప్పుడు వరకు మనం చూసుకుంటే 396 సీఎం రిలీఫ్ చెక్కులు ఇస్తే 5,18,69,329 రూపాయలు మన నియోజకవర్గానికి ఎవరైతే మాకు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా చెక్కులు ఇచ్చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒకటే మేజర్ ఏంటి అంటే సీఎంఆర్ఎఫ్లో పేదవాళ్ళకి 1 లక్ష రూపాయల హాస్పిటల్ అయితే ఒక 40,000 మళ్ళీ ప్రభుత్వం నుంచి తీసి మళ్ళీ వాళ్ళకి ఇస్తున్నాం. ఎందుకంటే ఏదో ఒక విధంగా వాళ్ళని ఆదుకోవాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి దానికోసం అని చెప్పేసి ఈరోజు పెట్టిన వాళ్ళందరికీ ఇచ్చాం. ఇంకా నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక 50 వస్తాయి. ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ కూడా తొందరలోనే మిగతాయి కూడా వస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తాం.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఐపీఎస్ అధికారి జాన్ వెస్లీ విగ్రహానికి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు భద్రతాధికారిగా హెలికాప్టర్లో ప్రయాణిస్తూ తన ప్రాణాన్ని ఫణంగా పెట్టారని ఎస్పీ అన్నారు. ఎంతోమంది పోలీసులు తమ ప్రాణాలను విధి నిర్వహణలో కోల్పోవడం జరుగుతుందని, వారిలో జాన్ వెస్లీ ఒకరని పేర్కొన్నారు. వారిని కోల్పోవడం పోలీసు డిపార్ట్మెంట్కు దురదృష్టకరమని ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు యంత్రాంగం పాల్గొన్నారు. మన ఒంగోలు పట్టణంలో ఆయనకు సంబంధించినటువంటి వెస్లీ సారు ఒక దుర్ఘటనలో చనిపోవడం జరిగింది. ఆయన అప్పటి సీఎం గారికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన యొక్క విగ్రహానికి ఈరోజు ఆయన సేవలను స్మరించుకుంటూ ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పోలీస్ శాఖ తరఫున మరొకసారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన యొక్క ఆశయాలు ఏమున్నాయో వాటినన్నీ కూడా ప్రతి ఒక్కరూ పాటించాలి. అలాగే మంచి జరగాలని కోరుకునేటువంటి వ్యక్తికి మరొకసారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఒంగోలు కోర్టు సెంటర్ వద్ద ద్వారకా నగర్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సతీమణి నాగ సత్యలత, కుమార్తెలు అనీసాలక్ష్మి, తనూజాలక్ష్మిలు పాల్గొన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపైన పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను కొలువు తీర్చారు. ఆపై అర్చకులు మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం ఆద్యంత కమనీయంగా సాగింది. కళ్యాణ ఘట్టాన్ని కనులార వీక్షించిన భక్తులు స్వామివారి అనుగ్రహం పొందారు. ఈ సందర్భంగా దామచర్ల నాగసత్యలత పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు దామచర్ల నాగసత్యలతకు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం గణనాథునికి విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు కార్పొరేటర్ రవితేజ, టీడీపీ నగర అధ్యక్షులు బండారు మదర్, కోటారి నాగేశ్వరరావు, కామేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చతుష్పతి అష్టాపతి నవపతి బభూష్ नमस्ते अस्तु रुद्ररूपेभ्यः उमाकान्ताय कान्ताय कामितास्तेन कामस्य प्रदानि दक्षिणाना प्रतिग्रहे मनसच्चित्तमागोदो वाच सत्यमसीमहि पशूनां रूपमं श्रियो मे कामः संवृज्यताम् असवो मे कामः संवृज्यताम् यज्ञो मे कामः मोदप्रमोदनान्तः मुष्टयो శైలాదిపయేవ దైవదన్నః లక్ష్మీ కరదలకమలే సత్వాగ్రే సౌమ్యలక్ష్మీ నిమాం సర్వసామ్రా సంవత్సరోత్సవాది వివిధో సతత పద్మాలయా భగవద్దాసు స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో చూసినటువంటి బంగారంచుల
శ్రీరామ జయ రామ జయ జయ రామ మరి ఒక అమ్మని ఒక అయ్య చేతిలో పెట్టి స్వామివారి యొక్క ప్రవర్తన చెప్తానమ్మా. స్వామివారి నాన్నగారి పేరు, తాతగారి పేరు ముత్రే. ఎవరి యొక్క ముదిమనవుడయ్యా అంటే పరశివ శర్మ గారి. చంద్రమౌళీశ్వర శర్మణ పుత్రాయ ఉంటుందంట. ఆవిడ పట్టుకోవడం చాలా కష్టమంట. హిమాచల్ రావాలి కదా, ఇస్తారా? నీకు డ్యూటీ ఏంటంటే పెళ్ళిళ్ళ పేరయ్య అమ్మవారు స్వామివారు అలా భూనీల అల్మేల్ మంగా సమేత శ్రీ. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పరితపించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఓడా చైర్మన్ షేక్ రియాజ్ అన్నారు. జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు పట్టణంలో పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన వీర మహిళల ఆధ్వర్యంలో మంగమ్మ కళాశాల వద్ద ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. తమ అభిమాన నాయకుడు ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆంజనేయ స్వామిని వేడుకొన్నారు. యాభైవ డివిజన్లోని నెహ్రూ నగర్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా చేపట్టారు. జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఓడా చైర్మన్ షేక్ రియాజ్, కంది రవిశంకర్ ఆవిష్కరించారు. అనంతరం అభిమానులు, పార్టీ కార్యకర్తల నడుమ జన్మదిన కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్ నాయకులు అనిల్, నాగూర్, సాయి విజయ్, కృష్ణ, హరికృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు. బాబా వెనకడ రాజన్న పవన్ కళ్యాణ్ నారాయణం నమోస్తుతే. ఓం 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 జై గణేష్ మహారాజ్ కి బోలో గణేష్ మహారాజ్. జనసేన నాయకులు పర్వతరెడ్డి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా రిమ్స్లో గర్భిణీలకు, బాలింతలకు రొట్టెలు, పండ్లు అందజేశారు. వేడుకలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, చనపతి రాంబాబు, పిల్లి రాజేష్, చిట్టం ప్రసాద్, బొందిల శ్రీదేవి, పల్లా ప్రమీల, జనసేన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.
ఓకే ఓకే డన్ ఓకే చూడండి ఒకసారి ఇక్కడ కెమెరా కలిసి అన్న దగ్గర ఓకే డన్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని ఒంగోలు జీజీహెచ్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు బ్రెడ్ అలాగే ఫ్రూట్స్ అందజేయడం జరిగింది. ఏదైతే కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ వైద్యశాలల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా ఒంగోలు నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ నాయకులు అలాగే వీర మహిళలు వాళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి గర్భిణీలకు అందరికీ కూడా పంచాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు ఆయన ఆయురాగ్యాలతో సంతోషాలతో ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజలకు సేవ చేస్తూ మరెన్నో జన్మదినోత్సవాలు ఆయన ఇలా జరుపుకోవాలని చెప్పి ఆయనకి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలు అందరికీ ఈ పళ్ళు ఈ రొట్టె ఇవన్నీ పంచుతున్నాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి జీవితకాలం హ్యాపీగా ఆయన మంచి ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అది నేను ఈరోజు ఇలాంటి కార్యక్రమం అందరినీ మా జనసేన నాయకులు వీర మహిళలు మన డాక్టర్ గారు అండ్ సూపరింటెండెంట్ గారు అందరూ ప్రతి ఒక్కళ్ళు అందరూ పాల్గొన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం ఇది పవన్ కళ్యాణ్ గారికి మంచి జరగాలని చెప్పి మీ అందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి అందరూ మనం ఆయన బాగుండాలని కోరుకుంటున్నాం. కాబట్టి జై పవన్ కళ్యాణ్. ఒంగోలు పట్టణం మొత్తం మీద రియాజ్ గారి అధ్యక్షతన రవిశంకర్ గారి నాయకత్వాన మొత్తం కూడా ఈ రోజున 30 కార్యక్రమాల్లో ఈ రోజున ఒంగోలులో రెస్ట్ లేకుండా తిరుగుతూ అన్ని కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నందుకు నేను వాళ్ళ నాయకత్వాన్ని నేను సమర్థిస్తూ వాళ్ళ నాయకత్వాన్ని అభినందిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజున రిమ్స్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలందరికీ కూడా బ్రెడ్ ఫ్రూట్స్ అని పంచడం కూడా ఈరోజు భాగంగా కార్యక్రమంలో సక్సెస్ అయినందుకు నేను సంతోషిస్తూ నక్కల రాణెమ్మ కాలనీలోని నిర్వాసితుల స్థల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని డిఆర్ఓ చినబోగులేసి తెలిపారు. గిరిజన హక్కుల సంఘం నాయకులు పేరం సత్యం ఆధ్వర్యంలో నక్కల రాణెమ్మ కాలనీకి చెందిన నక్కల సామాజిక వర్గానికి చెందిన ప్రజలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఆందోళన విషయం తెలుసుకున్న డిఆర్ఓ ఇతర అధికారులతో కలిసి కాలనీ వాసుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. 2008లో 55 మందికి కొత్తపట్నం మండలం పరిధిలోని నల్లవాగు సమీపంలో ఇంటి నివేశన స్థలాలు పట్టాలు ఇచ్చారని, అవి పల్లపు ప్రాంతం కావడంతో చిన్నపాటి వర్షానికి కూడా నివాసం ఉండటానికి అనుకూలంగా లేదని బాధితులు డిఆర్ఓకు తెలిపారు. ప్రత్యామ్నాయంగా నగర పరిధిలో మరో స్థలం చూసి నివేశన స్థలాలు ఇచ్చేలా ఆలోచన చేస్తున్నామని అన్నారు. ఏదైనా త్వరితగతిన సమస్యకు పరిష్కారం చూపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒకటి సార్, ఇది 2008 ముందు పాత మార్కెట్లో వీళ్ళు జీవిస్తూ ఉన్నారు. అప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు అంటే వీళ్ళు కాదు, 2008 ముందు 3 రోజులు చెప్పినారు, 6 నెలలు అయింది. కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 19న పత్తి రైతుల దిగుమతులపై సుంకం రద్దు చేస్తూ తీసుకువచ్చిన జీవోతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని సంయుక్త కిసాన్ మోర్చా అధ్యక్షుడు చుండూరు రంగారావు అన్నారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద పత్తి రైతులకు జరిగే నష్టాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ జీవో కారణంగా పత్తి రైతులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పిలుపు ఇచ్చిందని అన్నారు. దిగుమతి సుంకాల జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని ఏడల రైతులు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆగస్టు 19వ తేదీన డిసెంబర్ పత్తిపై సుంకాలను పెంచాలి. పత్తి దిగుమతులపై సుంకాలను రద్దు చేయడాన్ని వ్యతిరేకించండి. పెంచాలి. పత్తి దిగుమతులపై సుంకాలను పెంచాలి. పత్తి దిగుమతులపై
రైతులకు ఎరువుల దుకాణదారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారన్న సమాచారంతో డీజీపీ ఆదేశాల మేరకు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లమెట్టలోని 3 ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసినట్లు 1 టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. యూరియా అమ్మేటప్పుడు తప్పనిసరిగా రైతు ఆధార్ కార్డు వేలిముద్ర తీసుకున్న తర్వాత యూరియా బస్తా అమ్మించడం జరుగుతుందని షాపు యజమాని చెప్పినట్లు తెలిపారు. తమ పరిధిలోని 3 షాపుల్లో 2 షాపులు యూరియా నీల్ స్టాక్ ఉందని, ఒక షాపు 200 బస్తాలు నిల్వ ఉన్నాయన్నారు. స్టాక్ రిజిస్టర్ పరిశీలించిన మీదట ఎటువంటి అవకతవకలు లేనట్లు నిర్ణయించామన్నారు. వన్ టౌన్ పరిధిలో ఏవైతే ఫర్టిలైజర్ షాప్స్ ఉన్నాయో ఆ ఫర్టిలైజర్ షాప్స్ వెరిఫై చేయమని చెప్పారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం మన యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులకి యూరియా సరిగా అందట్లేదు. ఇన్ కేసు ఏదైనా యూరియా షాపులకు వచ్చినా కానీ అది బ్లాక్ మార్కెట్లో ఇదే చేస్తూ ఉన్నారని చెప్పేసి అన్న దీనిలో యూరియా యొక్క కొరత ఉన్నది. ఆ కొరతను నివారించడానికి చేసిన సప్లై ఏదైతే ఉందో అది పక్కదారి పడుతూ ఉంది అన్న ఉద్దేశంతో ఈ షాప్స్ ఏవైతే ఉన్నాయో మన లిమిట్స్లో ఇక్కడ బండ్లమెట్టలో 3 షాప్స్ ఉన్నాయండి. ఒకటి లోకేష్ ఫర్టిలైజర్స్, వెంకటేశ్వర ట్రేడర్స్ అండ్ శివ ఫర్టిలైజర్స్. ఈ 3 షాపుల్ని వెరిఫై చేయడం జరిగింది. దీనిలో 2 షాపుల్లో లోకేష్ ట్రేడర్స్ అండ్ వెంకటేశ్వర ట్రేడర్స్లో యూరియా నిల్వలు లేవు. ఇక్కడ మన శివ ఫర్టిలైజర్స్ దీనిలో వచ్చేసి ఒక 250 బస్తాల యూరియా ఉన్నది. ఇది కూడా వీళ్ళు చెప్తా ఉన్నది ఏమంటే, ఏదైతే రైతు వచ్చినప్పుడు అతని యొక్క ఆధార్ కార్డు వెరిఫై చేసిన తర్వాత అతని యొక్క థంబ్ ఇంప్రెషన్ తీసుకున్న తర్వాత మాత్రమే అతనికి ఏవైతే ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ యూరియా వచ్చేసి కంపల్సరీ రైతు దగ్గర ఆధార్ కార్డు వెరిఫై చేసి అతను థంబ్ ఇంప్రెషన్ తీసుకున్న తర్వాత మాత్రమే రైతుకి యూరియా సప్లై చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. మన యొక్క లిమిట్స్లో ఏవైతే ఉన్న షాపుల్లో ఎక్కడా కూడా యూరియా మిస్యూజ్ అనేది జరగడం లేదు. వాళ్ళ యొక్క స్టాక్ రిజిస్టర్లు కూడా వెరిఫై చేయడం జరిగింది. వాళ్ళ యొక్క లైసెన్సులు సక్రమంగా ఉన్నాయో లేవో కూడా వెరిఫై చేయడం జరిగింది. దీని గురించి ఆల్రెడీ ఏఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ ఏఓ గారు ప్లస్ వాళ్ళ యొక్క టీం కూడా ప్రీవియస్గా ఒక 1 వీక్ బ్యాకే ఆ షాపులన్నింటినీ కూడా వెరిఫై చేయడం జరిగిందని చెప్పేసి సార్ తెలియజేయడం జరిగింది. మా యొక్క డీజీ సార్ యొక్క ఆదేశానుసారం ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు మేము కూడా ఈ షాప్స్ని వెరిఫై చేసి స్టాక్ సక్రమంగా ఉందా లేదా, రైతులకి ఈ ఎరువులు సక్రమంగా అందుతున్నాయా లేదా అని చెప్పేసి వెరిఫై చేయడం జరిగింది. నాయి బ్రాహ్మణుల షాపుకు 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇచ్చేందుకు జీవో విడుదల చేసిన కూటమి ప్రభుత్వానికి విశాఖపట్నం శ్రీ పైడి బామ్మ నాయి బ్రాహ్మణ సేవా సంఘం గోపాలపేట కృతజ్ఞతలు తెలిపారు. గోపాలపేట నాయి బ్రాహ్మణులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య, విశాఖపట్నం పశ్చిమ శాసనసభ్యులు గణబాబు, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు బలహీన వర్గాలం అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని వర్గాల వాళ్ళకి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ టైంలో ఎలా ప్రయోజనాన్ని చేకూర్చాలన్న ఆలోచనతోనే ఇవాళ ఒక నాయ బ్రాహ్మణులే కాదు, పద్మశాలీలు కానీ అలాగే అన్ని కులాలు, యాదవులు కానీ మొత్తం ఎవరైతే ఉన్నారో అన్ని కులాల వాళ్ళకి ఒక సముచిత స్థానాన్ని ఇచ్చి ఈరోజు గౌరవించే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని కూటమి ప్రభుత్వంలో ఇవాళ జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని మీరు గమనించినట్టుగా కానీ అయితే మొన్న ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాల విషయంలో కానీ అన్నిట్లోనూ ప్రతి ఒక్క విషయంలోనూ ప్రాధాన్యత ఇస్తూ బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మేము శాసనసభ సభ్యులుగా ఉన్నాం. అన్ని ప్రాంతాల్లో ప్రతి ఒక్క వర్గానికి దగ్గరై వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా పెంచాలి, వాళ్ళని ఆర్థికంగా ఎలా పైకి తీసుకురావాలి.
వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో ఎరువులు యూరియాను అక్రమంగా నిల్వలు చేసిన పక్కదారి పట్టించిన చర్యలు తప్పవని ఎరువుల దుకాణాల నిర్వాహకులను సింగరాయకొండ పోలీసులు హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ఎరువుల దుకాణాలను ఎస్ఐ బి మహేంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల దుకాణాల నిర్వాహకులను అడిగి దుకాణాల్లో ఎరువుల నిల్వల గురించి ఆరా తీశారు. షాపులు, ఇతర నిల్వల ప్రాంతాల్లో ఉన్న ఎరువులు రికార్డులను పరిశీలించారు. సింగరాయకొండ పరిధిలో రైతులకు అందుబాటులో ఉన్న అవసరమైన ఎరువులు ఎక్కడ నల్లబజారుకు తరలించినా, కృత్రిమ కొరత సృష్టించినా చట్టపరమైన చర్యలు గురి కావాల్సి వస్తుందని అన్నారు. సీజన్లో వస్తాయి కదా ఫార్మర్స్, ఇదిగోండి 18 నమ్మండి 18 22 25 సార్ 26 ఇది ఒకటి ఉంది 20 అంటే కంపెనీ వైజ్ ఉంటాయి రాసుకోండి 27 యూరియా రాసుకోండి అద్దంకి పట్టణంలోని డాక్టర్ రంగారావు హాస్పిటల్ ఎదురు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముండ్లమూరు మండలం వేములబండ గ్రామానికి చెందిన 62 సంవత్సరాల కంచుమాటి అంజమ్మకు నడుము, తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. సిబ్బంది ప్రథమ చికిత్స అనంతరం బాధితురాలను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. కారు ఢీకొట్టి వెళ్లిపోయిందని బాధితురాలు అంజమ్మ భర్త మీడియాకు వివరాలు తెలిపారు. ఎక్కడ దాటుతుంటే తగిలింది. ఎప్పుడు హాస్పిటల్ కాడికి పోవడానికి వెళ్తున్న వాళ్ళకి కారు వచ్చి అది గుద్దింది. గుద్దట్లో పడదు పడ్డానికి ఆడ ఊళ్ళో ఆడ బ్యాంక్ అయింది కనుమను ఆయన కొడుకుంటాం వచ్చి వెళ్ళి ఆ బండి వచ్చాం. ఈ సైన్లో కారు నెంబరు 16 వెళ్ళిపోయాడు. ఒకసారి ఒక అబ్బాయి వచ్చి నేను చూశానని చెప్పాడు. కారు కారు దొరికింది అన్నాడు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. బాపూజీ కాంప్లెక్స్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో జవహర్ నవోదయ విద్యాలయ ప్రత్యేక గుర్తింపు పొందిందన్న వైద్య కళాశాల ప్రిన్సిపాల్ పి అశోక్ కుమార్. 2 రోజుల పాటు రీజనల్ కళా ఉత్సవం. హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఐపీఎస్ అధికారి జాన్ వెస్లీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎస్పీఆర్ దామోదర్. పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. ప్రపంచంలో అందరినీ సమానంగా చూసేది గడియారం మాత్రమే. పేదవాడికి, ధనవంతులకు ఒకేలా ఉంటుంది. ఇది ఎవరికీ తలవంచదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.